నానాటికి పెరిగిపోతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని రవాణాకు సంబంధించి ఎన్నో నూతన విధానాలను అవలంబిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాన్ని విమానాలలో వెళ్లే సమయానికి సరితూగే రైలు మార్గాలని ప్రవేశపెట్టబోతుంది. దీని ద్వారా ప్రజల సమయం, డబ్బు గణనీయంగా ఆదా అవుతోంది. ఇంతకీ ఈ ప్రాజెక్టు వివరాలు, ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. మన దేశంలో ఇప్పటికే వందే భారత్ లాంటి రైళ్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోయింది. అయితే అంతకు మించిన వేగంతో ప్రయాణాలు సాగించే కారిడార్ ఇప్పుడు రూపొందబోతుంది. ఆ ప్రాజెక్టు మరేదో కాదు, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో భాగంగా మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేడ హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతో పాటు మైసూర్, చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తుంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు మధ్య ప్రయాణ దూరం గంటల్లోకి తగ్గిపోతుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సహాయంతో హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు నడవనుంది. ఆ తర్వాతి దశలో మరిన్ని హైస్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. వాటిలో హైదరాబాద్ ముంబై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్ భూగర్భ మార్గాలలో నిర్మిస్తారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు. సాధారణ సూపర్ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 11 గంటలు, వందే భారత్‌లో 8:30 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటలలోనే బెంగళూరు చేరుకునే వెసులుబాటు లభిస్తుంది. అలాగే హైదరాబాద్ చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అయితే 15 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం 2:30 గంటలకు తగ్గిపోతుంది. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 10 నుంచి 13 సంవత్సరాలు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.